నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ ఆర్థికంగా వెనుకబడుతుంది. చంద్రబాబు గారు ఇప్పటికే తలకు మించిన అప్పులు చేస్తున్నారు. అలాగే ఇచ్చిన హామీలేవి కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చట్లేదు అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు. మరోపక్క చూస్తే మొన్న ఈ మధ్య ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చి 12 బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం మనం చూసాం. ఈ రోజు కూడా విశాఖపట్నంలో కాగ్నిజెంట్ లాంటి గొప్ప గొప్ప కంపెనీలు కూడా ప్రారంభోత్సవాలు మొదలుపెట్టారు. మరి జరుగుతున్న అభివృద్ధి ఈ విధంగా కళ్ళ ముందు కనిపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రచారాలను ఏ విధంగా చూడాలి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం. నమస్కారం సార్. జరుగుతున్న అభివృద్ధి మనం రోజుకొకటి వింటూ ఉన్నాం, కళ్ళతో చూస్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వస్తే ఏదో ఒకటి నేను చెప్పాలి, నేను చెప్పింది ప్రజలు నమ్మేస్తారు అన్న విధంగా చెప్పేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. సో ఏంటి మరి ప్రజలు అవి నమ్మే అవకాశం ఉందా? మొన్న చూస్తే ఆర్థిక శాఖ మంత్రి గారు శంకుస్థాపనలు కావచ్చు, ఈ రోజు విశాఖపట్నంలో కాగ్నిజెంట్ ప్రారంభోత్సవం కావచ్చు. మరి ఈ అభివృద్ధి ఇంకా ఎంత మేర ముందుకెళ్లే అవకాశం ఉంటుందంటారు? మీరేం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనా హయాంలో సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి, ఆయన పాలన సాగించిన విధ్వంసకర పాలన నుంచి, ఆయన హయాంలో జరిగిన వ్యవస్థల విధ్వంసం నుంచి, ఆయన పాలనా హయాంలో జరిగిన ప్రజల ప్రాథమిక హక్కుల హరణ నుంచి, ఇట్లా ఆయన పాలన పట్ల విసిగి వేసారిన ప్రజలు 2024 జూన్ 4 నాడు తమ ఓటు తీర్పు ద్వారా మే 13 ఎన్నిక జరిగింది. ప్రజల ఓటు మే 13 నమోదు చేశారు. కానీ ఆ ఫలితాలు జూన్ 4న వెల్లడైనవి. ఆ వెల్లడైన ఫలితాల ద్వారా ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ఎన్డీఏ కూటమిని ఎంపిక చేసుకున్నారు. ప్రజలు చేసుకున్న ఈ ఎంపికని, తనని ఓడించడాన్ని, ఈ ఎన్డీఏ కూటమిని గెలిపించడాన్ని ఆనాటి నుంచి ఈనాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఆ డైజెస్ట్ చేసుకోలేకే ప్రతి సందర్భంలో అవకాశం దొరికిన ప్రతి మీడియా సమావేశాల్లోనూ, లేకుంటే బయటకు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వం మీద ఇదే రకమైన విమర్శలు. సేమ్ అరిగిపోయిన రికార్డు అంటారు కదా, అరిగిపోయిన రికార్డు. ఆ అరిగిపోయిన రికార్డు ఎలా ఉంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చేసిన సూపర్ 6 అమలుపరచడం లేదు, ప్రజలను మోసం చేశారు, అప్పులు తెస్తున్నారు, అభివృద్ధి చేయటం లేదు, ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోతుంది. దక్షిణాదితో కంపేర్ చేసినప్పుడు, మా పాలనా హయాంతో కంపేర్ చేసినప్పుడు మరీ ముఖ్యంగా జిఎస్డిపి తగ్గిపోయింది. ఇవే అరిగిపోయిన రికార్డులు. అయితే వాస్తవ పరిస్థితి ఒకసారి మనం గమనించుకుంటే, ఎన్డీఏ కూటమి తాను అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అన్నిటికన్నీ నెరవేరినాయి అంటే ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. కానీ ప్రధానమైన హామీలు చాలా వరకు నెరవేర్చారు. ప్రజలు ఈ హామీల అమలు దగ్గర ప్రభుత్వం మీద ఏం కంప్లైంట్ చేయటంలా. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనా హయం నాటి సంక్షోభ పరిస్థితులు, ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు కూడా వివాదాస్పదం చేశారు. ఇవాళ ఎన్డీఏ కూటమి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ప్రజల నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వ పాలకులకి, పార్టీ పెద్దల దగ్గరికి ప్రధానంగా ప్రజలకు నుంచి అందుతున్న ఫిర్యాదుల్లో 60 to 70% రెవెన్యూకి సంబంధించిన సమస్యలే ఉంటున్నాయి. అంటే ప్రజలకి సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు. ప్రభుత్వం సమగ్ర సర్వే అని చెప్పని ఒక పాలసీ తీసుకొచ్చింది ఆ రోజుల్లో. ఆ పాలసీ తీసుకొచ్చి ఇండివిజువల్స్ ఆస్తుల హద్దు రాళ్ళు, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. వ్యక్తిగత అంటే రైతులకు సంబంధించిన, తమ పొలాలకు సంబంధించిన పాస్బుక్లు, పట్టాదారు పాస్బుక్లు, వాటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. ప్రభుత్వ సర్వే రికార్డు మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. ఇంకా శృతి మించి రాగానబడింది అన్నట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకొని ల్యాబ్ టెస్ట్లు ఏదైనా రిఫర్ చేస్తే ఆ ల్యాబ్ టెస్టులు చేయించుకున్న ల్యాబ్ రిపోర్ట్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ. ఎక్సెప్ట్ డెత్ సర్టిఫికెట్, దాని మీద కూడా చిరునవ్వుతో ఆయన బొమ్మ ఉంటే బాగోదని ఎవరైనా సలహా ఇచ్చారేమో. ఎక్సెప్ట్ డెత్ సర్టిఫికెట్, అన్నిటి మీద ఆయన బొమ్మలు మయం చేసుకున్నాడు. అలాగే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దశాబ్దాల క్రితం వివిధ ప్రభుత్వాల హయాంలో నిర్మాణం జరిగిన ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ ట్యాంకులు, సివరేజ్ ప్లాంట్లు అన్నిటికి కూడా, ఆఖరికి దారిలో చెట్లకు కూడా వైసీపీ రంగులు వేసుకున్నాడు. వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అది ప్రభుత్వ భవనాలకి పార్టీల రంగులు వేయకూడదని సుప్రీంకోర్టు తీర్పున్నా దాన్ని ఉల్లంఘించి చేసిన పని. ఇలా ప్రచార ఆర్భాటంతో మునిగి తేలిన జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల విసిగి వేశారిన ప్రజలు ఎన్డీఏ కూటమిని ఎన్నుకున్నారు. ఇవాళ ఆయన మైకి దొరికిన ప్రతి సందర్భంలో ఆ రోజుల్లో ఏమనేవాడు? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనేవాడు. వైనాట్ 175 రాబోతున్న ఎన్నికల్లో 175కి 175 మనమే క్లీన్ స్వీప్ చేస్తామనేవాడు. దేశం విస్తుపోయే ఫలితాలు మనం నమోదు చేస్తామనేవాడు. ఇవాళ మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా సేమ్ అరిగిపోయిన రికార్డు. చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు. ఇక్కడ ఎన్డీఏ కూటమిలో
తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉన్నారు. భారతీయ జనతా పార్టీని ఒక్క మాట పల్లెత్తు మాట కూడా అనడు కాదు, అనలేడు. ఎందుకంటే కేంద్రంలో మరి నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని చూస్తే ఈయనకి వెన్నులో నుంచి వణుకొస్తుంది. పోలీసుని చూసిన దొంగకొచ్చినట్టుగా ఇవాళ వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, ఈయన మీద పుట్టేటి కేసులు ఉన్నాయి. ఎందుకు వచ్చిన తలనొప్పి, తగలాటకం, వాళ్ళ దగ్గర అణిగిమణుకుంటే సరిపోద్ది అని చెప్పని వాళ్ళు అడక్కముందే వంగి సాగిలపడి దండాలు పెడతాడు వాళ్ళకి. కానీ అదే కూటంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికార భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన మాత్రం ఇష్టారీతిన చెలరేగిపోయి బావిలో దూకి చావండి, ఉరేయాలి, ఇట్లాంటి పదాలతో విమర్శలు చేస్తూ ఉంటాడు. కానీ వాస్తవ రూపం ఏంటి? పాలన బాధ్యతలు చేపట్టిన తర్వాత గత సంవత్సరం అక్టోబర్లో 4,500 కోట్ల రూపాయలతోటి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తరఫున పల్లె పండుగ అని చెప్పని 30,000 పనులు ఒక్కరోజు ప్రారంభం చేశారు. గ్రామీణ ప్రాంత పంచాయతీరాజ్కి సంబంధించి రోడ్ల మరమ్మతులు కానీ, చెక్ డ్యాముల నిర్మాణం కానీ, ఇటువంటివి ఒకే రోజు. మరి ఈ సంవత్సరం మొన్న 2,300 కోట్ల రూపాయలతోటి మళ్ళీ తిరిగి రోడ్ల పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టారు. 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఎన్నికలు చేసిన ఒక్కో వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మరి ఇక్కడితో ఆగలేదే. 16,347 టీచర్ పోస్టుల నియామక ప్రక్రియ ముగించారు. లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు. తద్వారా లక్షలాది ప్రైవేట్ రంగ ఉద్యోగాలకు మార్గం సుగమం చేస్తూ ఉన్నారు. సిఏఏ కన్వెన్షన్ తోటి 13,15,000 కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు. చాలా వేగంగా, అంటే ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఒక ఎంఓయూ చేసుకున్న ఏ సంస్థలైనా సరే ఇమ్మీడియట్గా ఎస్ఐబిపిలో క్లియరెన్స్ చేస్తున్నారు, క్యాబినెట్లో అప్రూవ్ చేస్తున్నారు. వాళ్ళకి తదనంతరం భూమి కేటాయింపులు, ప్రభుత్వపరమైన అనుమతుల ప్రక్రియ చాలా వేగంగా ముగిస్తూ ఉన్నారు. రాజధాని పనులు వేగవంతమైనవి, పోలవరం పనులు వేగవంతమైనవి. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసిన జగన్మోహన్ రెడ్డి హయాంలో వెలుగొండ ప్రాజెక్టు ఇవాళ ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత 3,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇంకా 3,200 కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉండగానే ప్రాజెక్టు పూర్తి అయిపోయింది, నేను జాతికి అంకితం ఇస్తున్నా అని ప్రకాశం జిల్లా ప్రజలను నిలువున వంచాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో ఒక స్టిపులేటెడ్ టైంలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ ప్రాజెక్టు జలాలు దుర్భిక్ష ప్రకాశం మెట్ట ప్రాంతాలకు ఇవ్వాలి అని చెప్పని ప్రభుత్వం సంకల్పించి పనులు వేగవంతం చేస్తూ ఉంది. దీనిలో భాగంగానే మరి గత నెల 28వ తారీఖు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా అమరావతికి వచ్చారు. ఒకే రోజు 15 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఆర్థిక సంస్థలకు సంబంధించిన కార్యాలయాలకి శంకుస్థాపనలు చేశారు. మరి ఇవాళ విశాఖపట్నంలో నారా లోకేష్ పదే చెప్తూ వస్తున్నారు, 2029 నాటికి విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ జాబులు మేము కల్పించగలుగుతాము అని చెప్పని. మరి దానిలో తొలడుగ్గా టీసీఎస్ సంస్థ కార్యాలయం ఏర్పాటు జరిగింది. ఇవాళ కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభించారు. కాగ్నిజెంట్ శాశ్వత కార్యాలయంతో పాటుగా ఇంకొక 8 ఐటీ సంస్థల కార్యాలయాలకి శంకుస్థాపన చేశారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో అవన్నీ పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వ పరంగా తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. ప్రభుత్వ స్పందన చూసిన తర్వాత ఈరోజు కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఆయన ఒక విస్పష్ట ప్రకటన చేశారు. మేము ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇక్కడ 8,000 ఉద్యోగాలు కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కానీ ప్రభుత్వ స్పందన చూసిన తర్వాత, ఇక్కడికి వస్తున్న కంపెనీలు చూసిన తర్వాత రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న అవకాశాలు, ఇక్కడ దొరికే మానవ వనరులను దృష్టిలో పెట్టుకొని ఈ క్యాంపస్లో మేము 25,000 ఉద్యోగ కల్పన చేయబోతున్నామని చెప్పని ప్రకటించారు ఆయన. అంటే ఒక్క కాగ్నిజెంట్లోనే 25,000 ఉద్యోగ కల్పన విశాఖపట్నంలో జరిగింది అని అంటే, ఇవాళ మన చుట్టుపక్కల ఉన్న హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్కి కేంద్ర బిందువులుగా ఉన్న నగరాలతో పోల్చి చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ ఎక్స్పోర్ట్స్లో అసలు అంటే పరిగణలోకి తీసుకోదగ్గ స్థాయిలోనే ఇప్పటికి లేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో వీళ్ళు చూపిస్తున్న చొరవ కారణంగా తరలొస్తున్న కంపెనీలు ఆల్రెడీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవటమే కాదు, వాస్తవ రూపంగా కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళకి భూ కేటాయింపులు లాంటివి, అనుమతులన్నీ ప్రక్రియ వేగంగా ముగించేటప్పటికి ఆ కార్యకలాపాలు కూడా మొదలు పెడుతూ కార్యాలయాల నిర్మాణానికి కూడా పూనుకుంటూ వేలాది కోట్ల రూపాయల ఎకనామిక్ యాక్టివిటీకి వాళ్ళు కారణమవుతూ ఉన్నారు. అదే సందర్భంలో రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఇవాళ భారతదేశంలో ఐటీ మ్యాప్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, పూణే, గుర్గాం, నోయిడా, అహ్మదాబాద్ లాంటి ప్రాంతాలు. వాటి సరసన విశాఖపట్నాన్ని కూడా నిలిపే దిశగా ప్రస్తుతం అసలు జీరో అక్కడ. అటువంటి స్థితి నుంచి రాబోయే కొద్ది సంవత్సరాల్లో వీటి సరసన నిలపగలిగే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపిస్తూ ఉంది. ఇది 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పిన వాగ్దానంలోనికి అనుగుణంగా ఒక పక్క విశాఖపట్నంలో ఈ స్థాయిలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు, రెండో పక్క అమరావతిలో క్వాంటమ్ సిటీ
క్వాంటమ్ కంప్యూటింగ్తో కూడిన ఆధునిక టెక్నాలజీతో కూడిన పెట్టుబడులని కంపెనీలను అక్కడికి రప్పిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆ పరిజ్ఞానంతో ముడిపడి ఉండి ఆ రంగంలో కృషి చేస్తూ ఉన్న చాలా కంపెనీలు అమరావతి వైపు ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి. తద్వారా వేలాది ఉద్యోగాలు అమరావతి ప్రాంతంలో కూడా కల్పనకి మార్గం సుగమం చేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న వనరుల ప్రాతిపదిక మీద ఐటీ రంగం అయినా సరే, పారిశ్రామిక రంగం అయినా సరే, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అయినా సరే, పవర్ జనరేషన్ పరిశ్రమలు అయినా సరే, ఏరోనాటికల్, ఏరోస్పేస్ లాంటి రంగాలనైనా సరే, ఒక్కొక్క రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా రంగాలకున్న ప్రాముఖ్యతని, ఆయా రంగాలు కల్పించదగ్గ ఉపాధిని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క రంగాన్ని ఐడెంటిఫై చేసి వీటితో పాటు సైమల్టేనియస్గా పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టూరిజంకి కూడా ప్రాధాన్యత ఇస్తా అన్ని విధాల ఒక సమన్వయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించే లక్ష్యంతో ప్రభుత్వం వేస్తున్న తొలడుగులు చాలా శుభసూచకంగా ఉన్నాయి. 18 నెలల పాలనా హయాంలోనే సుమారుగా 20 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకొని వాటిని మీన్ టైంలో గ్రౌండింగ్ చేయించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనులు చేస్తూ ఉన్నప్పుడు, ప్రభుత్వ యంత్రాంగాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పరుగులెత్తిస్తూ ఉన్నప్పుడు, నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రాజెక్టు వైజ్గా ఏ జిల్లాలో ఆ ప్రాజెక్టు గ్రౌండింగ్ అవుతూ ఉంటే ఆ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు, ఏ నియోజకవర్గంలో గ్రౌండింగ్ అవుతుంటే ఆ నియోజకవర్గ శాసనసభ్యులు కూడా కోఆర్డినేషన్ తోటి మరింత వేగంగా పనులు సాకారం అవడానికి ప్రయత్నం చేయండి. ఆయా సంస్థలు మీ ప్రాంతాల్లో గ్రౌండింగ్ అయినప్పుడు అక్కడ జరిగే అభివృద్ధి, ఆ అభివృద్ధికి మీరు కారకులు అనేది కూడా అక్కడ ప్రజలకి తెలియాలి అని చెప్పని కూడా నేను ఆయన చెప్పడం జరిగింది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం పాలన కొనసాగించిన సందర్భాల్లో వాళ్ళు చేసిన మంచిని కూడా సక్రమంగా ప్రచారం చేసుకోలేకపోయారు. దాంతో వారి నిజం గడప దాటేలోపు నాడు జగన్మోహన్ రెడ్డి గారైనా, అంతకుముందు వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారైనా వాళ్ళు ప్రచారం చేసిన అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చేది. అబద్ధమే నిజంగా చలామణి అయింది. దాని పర్యవసానం చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఓడిపోవటమే కాదు, ఆయన ఓటమి వల్ల రాష్ట్రం కూడా, రాష్ట్ర యువత భవిష్యత్తు కూడా ఓడిపోవటం జరిగింది. కాబట్టి నేడు జరుగుతున్న ఈ అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విష ప్రచారము, అతను ఎంతగా ప్రభుత్వాన్ని ఒక అసమర్థ ప్రయోగంగా చిత్రీకరించాలని చెప్పని ప్రయత్నం చేసినా కూడా వాస్తవరూపంగా ఎంత అద్భుతమైన అభివృద్ధికి ఎంత వేగంగా అడుగులు పడుతున్నాయి అనేది గత 28వ తారీఖు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారి చేతి మీదుగా జరిగిన శంకుస్థాపనలు, నేడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి చేతుల మీదుగా జరుగుతున్న శంకుస్థాపనలే నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.